హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోను మనం ఎస్ఎస్ఎంబి 29 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్లో హై రేంజ్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఇప్పటికీ భరించాయి. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసే సత్తా ఈ కాంబోకు ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ఈ చిన్న అప్డేట్ కూడా బయటికి రాలేదు. కానీ అధికారికంగా మాత్రం బోలెడు న్యూస్ వైరల్గా మారుతోంది. తాజాగా మహేష్ ఫ్యాన్స్ సగటు సినీ అభిమానులు బుర్రబద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్గా మారిపోయింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ అయితే వైరల్గా మారింది. అయితే ఈ న్యూస్ ఇలాంటి న్యూస్ కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే న్యూస్ ఇది. అదేంటంటే రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఎస్ఎస్ఎంబి 29 మూవీలో మహేష్ బాబు గారు ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో ఓ పాత్రకు నెగిటివ్ లక్షణాలు ఉంటాయట. ఈ న్యూసే ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారిపోయింది. మహేష్ బాబు ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్కు ఇది కెక్కిచ్చే విషయమే. అయితే ఈ వార్తల్లో నిజమేతో తెలియాలంటే ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆగస్టు 9న మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్. ఆ వీడియో వస్తే కానీ తెలియదు ఈ మూవీ ఎలాంటి కాన్సెప్ట్తో వస్తుంది అనేది. సూపర్ స్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేదా అన్నది ఆ కాన్సెప్ట్ వీడియోని బట్టి తెలిసే అవకాశం అయితే ఉంది. జక్కన సినిమాల్లో హీరోలకు ధీటుగా విలన్ పాత్ర అయితే ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు మహేష్ను విలన్గా చూపిస్తే ఈ మూవీకి బిగ్ అడ్వాంటేజ్ అవుతుందని ఫ్యాన్స్తో పాటుగా సినీ పండితులు సైతం పేర్కొంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబును కొత్తగా చూపించబోతున్నారట జక్కన. ఇందుకోసం ఇప్పటికే విదేశీ మేకప్ నిపుణులు పనిచేస్తున్నారు. పలు రకాల స్కెచ్లను రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఓ గెటప్ను ఓకే చేశారు. అందుకు తగ్గట్టుగా సూపర్ స్టార్ను మేకఓవర్ చేయబోతున్నారు. మరి ఈ డబుల్ ట్రీట్ గురించి తెలియాలంటే సూపర్ స్టార్ పుట్టినరోజు వరకు ఆగాల్సి ఉంది. మహేష్ బాబు విలన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.